ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనం ఒక అద్భుతమైన అంశాన్ని వరుసగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్, పాస్టోరియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం చాలా మంది నాయకులలో నుండి మనం ఆ విషయాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. పోయిన వారు మనం డానియేల్ యొక్క ఇంటెలిజెన్స్ని గురించి మనము ధ్యానం చేసాం. దానియేల్ యొక్క అద్భుతమైన ప్రజ్ఞ ఎంత గొప్పదో మనము ఇదంతా కూడా దానియేలుకి సంబంధించిన ప్రజ్ఞా విశేషాంశాలు. సో ఈరోజు మనం ఒక దేవుని చేత నడిపించబడిన ఎస్తేరును గురించి మనం ధ్యానం చేద్దాం. ఎస్తేరు, దెబోరా ఇలాంటి మంచి ఉన్నతమైన మార్పుకు దోహదకరంగా శత్రువుల్ని జయించడానికి దేవుడు వాడుకున్న అద్భుత స్త్రీలు, వాళ్ళ గురించి కూడా ఇప్పటివరకు మనము యోసేపు, దావీదు, దానియేలు, పౌలు, నెహెమ్యా వీళ్ళందరి జీవితాల్లో నుండి మనము నేర్చుకున్నాము. అయితే ప్రధానంగా ఈ ప్రజ్ఞ అనబడిన ఈ పదంలో ఉన్న అర్థాన్ని ముందు మనం చూసాం. ప్రజ్ఞ అంటే ఏంటంటే అర్థం సరైన సమయంలో సరైన విధంగా సరైన స్థలంలో మనం వివేకంగా జ్ఞానాన్ని వినియోగించడాన్ని ప్రజ్ఞ అంటారు. సో మనకందరికీ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సరైన సమయంలో సరైన రీతిగా మనం వినియోగించడమే ఇంటెలిజెన్స్ అంటే. చాలామందికి జ్ఞానం ఉంటుంది కానీ వినియోగ దశలో అది చాలా దెబ్బతింటుంది. అంటే వినియోగించడం వాళ్ళకి సరిగ్గా కుదరక, భయపడి, ఆందోళన చెంది, బద్ధకం వలన, లేక ఆందోళనలో వచ్చే ఆందోళనలో ఏమవుద్దంటే గుర్తుకు రావు చాలా విషయాలు. సో దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనం ఇంద్రియ నిగ్రహం కలిగి ఏ రీతిగా ప్రజ్ఞను వినియోగిస్తామో మనం ధ్యానం చేస్తున్నాం. విశేషంగా ప్రజ్ఞలో 5 ప్రధానమైన విషయాలు ఉంటాయని మనం ప్రాథమికంగా తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది స్వీయ అవగాహన. అక్కడుంది. తమ గురించి తాము తెలుసుకొని ఉంటారు వాళ్ళు ప్రజ్ఞావంతులు. కనుక బైబిల్లో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నారు. ఆ విషయాలు వరుసగా మనం వాళ్ళ జీవితం అంతటినీ కూలంకుషంగా రుజువు చేసుకుంటూ ఉన్నాం. సో వాళ్ళు బ్రతికిన జీవితాలు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఈ యొక్క ప్రజ్ఞలో ప్రధానంగా ఈ 5 విషయాలు ఉంటాయని మనం చూసాం. అందులో మొట్టమొదటిది స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్. తమ గురించి తాము తెలుసుకుంటారు. రెండోది భావోద్వేగ అదుపు, ఎమోషనల్ రెగ్యులేషన్. మూడోది సహానుభూతి అంటే ఎంపతి, సింపతి కాదు, ఎంపతి. నాలుగోది వివేకవంతమైన న్యాయం, ద రైట్ జడ్జిమెంట్. ఐదోది వినయము, హ్యూమిలిటీ. సో ఈ 5 ప్రజ్ఞలో ఉండే ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు, ఈ 5 ప్రాముఖ్యమైన లక్షణాంశాలు. సో ఈరోజు మనం ఎస్తేరు జీవితంలో నుండి ఎస్తేరు జీవితం, ప్రజ్ఞ.
ఎస్తేరు జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఎస్తేరు గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. దాని విశిష్టతే ఒక రోజంతా చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో స్త్రీల పేర్లతో రాయబడిన పుస్తకాల్లో రూత్ ఒకటి, ఎస్తేరు ఒకటి చాలా కీలకమైనవి. మిగ్గిలోత్ గ్రంథపు చుట్టలు ఉంటాయన్నమాట. అందులో ఒక్కొక్క గ్రంథపు చుట్ట ఒక్కొక్క పండగ రోజున చదువుతారు. రూతు గ్రంథాన్ని పెంతెకొస్తు పండగ రోజున 24 గంటలు చదువుతారు. ఎస్తేరు గ్రంథాన్ని పూరీము పండగ రోజున, పూరీము పండగ రావడానికి కారణం కూడా ఎస్తేరే. సో ఈ రూతు, ఎస్తేరు. సో మనం ప్రస్తుతం ఎస్తేరు చూద్దాం, వచ్చే వారం దెబోరాను చూద్దాం. మనకు టైం లేదు, లేకపోతే రెండు ఈరోజే మనం తెలుసుకోవాలి అసలు కొంచెం వేగంగా. సో ఎస్తేరు జీవితం చాలా ఆదర్శవంతమైంది. సుమారుగా 3 నెలల నుండి మా చర్చిలో ఎస్తేరు నడుస్తుంది. ఎస్తేరు గ్రంథం ఈరోజు 10వ అధ్యాయానికి వచ్చాం. సో ఎస్తేరు గ్రంథం చాలా పాఠాలని మనకు నేర్పుతూ ఉంటుంది. అయితే మనం కేవలం ఎస్తేరు యొక్క ప్రజ్ఞను గురించి చూద్దాం. అందులో మొర్దెకై మనకు కనబడతాడు. ప్రధానమైన పాత్రధారులు అహష్వేరోషు కనబడతాడు, వస్తీ, ఎస్తేరు, మొర్దెకై, హామాన్ ప్రధాన పాత్రలు. సో ఈ ప్రధాన పాత్రలతోనే మొత్తం ఎస్తేరు గ్రంథం అని నడిచింది. దేవుడు అనబడిన పదం ఎస్తేరు గ్రంథంలో మనం చూడకపోయినా ప్రతి వచనంలో దేవుని యొక్క నడిపింపు. సుమారుగా ఈ 5 వారాల నుండి ఎస్తేరు గ్రంథంలో దేవుడు నడిపించిన తీరు అని ధ్యానం చేస్తాను. దేవుడు ఆయన యొక్క ప్రణాళిక అంటే ఎస్తేరు గ్రంథంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉంది. వస్తీ రాకపోవడం, ఎస్తేరు రాణి అవడం, చంపుదామని ప్లాన్ చేస్తుంటే మొర్దెకై వినడం, రాజుకు నిద్ర పట్టకపోవటం, చారిత్రాత్మకమైన గ్రంథాన్ని తీసి చదవటం, అందులో మొర్దెకై తనకు సహాయం చేసిన పేజీ ఆ రాత్రి అతను కనబడ్డం, అతన్ని సన్మానించాలని అనుకున్నప్పుడు ఉదయాన్నే హామాన్ రావడం, ఎస్తేరు ప్రణాళికబద్ధంగా రాజు దగ్గరికి సమీపించడం. సో ఎస్తేరు అడిగిన వాటికి రాజు అంగీకరించడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినట్టుగా కనపడుతుంటాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ. కానీ వీటన్నింటిలో దేవుని యొక్క పాత్ర ఉంది. సమకూడి జరుగుచున్నవి అది మనం చూస్తాం. అందులో మన పాత్ర ఏంటి అనేది తెలుసుకోవడంలో ప్రధానంగా ఇంటెలిజెన్స్ని మాత్రమే చూస్తున్నాం మనం. ఇందులో ఇంటెలిజెన్స్లో కూడా అన్ని విషయాల చుట్ల ఒక ప్రధానమైన 5 ప్రధానమైన ఈ వీటినే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ 5 విషయాల్ని ఎస్తేరు జీవితంలో నుండి మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది ఎస్తేరు జీవితంలో మొట్టమొదటిది స్వీయ అవగాహన. టైటిల్ స్వీయ అవగాహన అంటే ఏంటి? ఆమె తాను ఏమై ఉందో ఎరిగిండుట. స్వీయ అవగాహన. నిజానికి ఎస్తేరు తన యొక్క పినతండ్రి మొర్దెకై దగ్గర పెంచబడింది కనుక తల్లిదండ్రులు లేకపోవడం, పినతండ్రే పెంచుకోవడం అంటే పినతండ్రి దగ్గర పెంచబడిన ఎస్తేరు చాలా విధేయురాలుగా కనబడుతూ ఉంది. ఎస్తేరు ప్రార్థనాపరురాల్లా కనబడుతుంది. ఎస్తేరు మాట వినే తత్వం, లేకపోతే వెంటనే చేసే తత్వం. ఏదైనా తనకు ఆజ్ఞాపిస్తే ఆ కార్యాన్ని వెంటనే తను తగ్గించుకునే స్వభావం ఎస్తేరులో మనకు కనబడుతుంది. ఎస్తేరు అందమైనది అనంది. సౌందర్యం అనే పదం వాడిన చోటల్లా వాళ్ళ గుణాలను రాశాడు.
ఎక్కడైనా దావీదు గురించి రాసినప్పుడు కూడా ఆధ్యాత్మిక గుణాలని కలుపుతాడు అక్కడ. అంటే గుణాత్మక సౌందర్యం కలిగింది. ఈ పదాన్ని ఎక్కువసార్లు వాడాడు. ఎస్తేరు సుందరి అని. సౌందర్యం గుణాత్మకంగా, ఇది భౌతికంగా మనం అనుకుంటుంది. ఓకే, ఎస్తేరు తనను గురించి తాను ఏమనుకుంటుందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎస్తేరు గురించి రాయించిన విషయాలు. అందులో ఎస్తేరు ఒక యూదురాలు. బైబిల్ గ్రంథంలో ఈ రూతుకి ఎస్తేరుకు మధ్య తేడాలు సిమిలారిటీస్ కూడా ఉంటాయి వీళ్ళిద్దరికీ. రూతు అన్యురాలు, యూదుని పెళ్లి చేసుకుంది. ఎస్తేరు యూదురాలు, అన్యుడిని పెళ్లి చేసుకుంది. అలాగా సిమిలారిటీస్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధాలు కూడా చాలా బాగుంటాయి. మనం చివరిలో చూద్దాం. సో యూదురాలైంది. యూదులందరికీ కూడా సాంప్రదాయబద్ధమైన విషయాలు ఉంటాయి. సాంప్రదాయబద్ధమైన విషయాలు అంటే ఉపవాసాలు ఉండడం, కానుకలు అర్పించడం, ప్రభు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపనలు చేయడం, ఇవన్నీ యూదులకు ఉండే సాంప్రదాయాలు. అంటే చాలా సాంప్రదాయం ఎరిగినది. యూదులందరూ కూడా ఏదైనా శ్రమ ఏదైనా కలిగితే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం కనుక. సో స్వీయ అవగాహనలో ఇప్పుడు మనం తానేమై ఉంది, ఇది ఆమె యొక్క స్టేటస్ ఇది. కానీ ఆమె సెల్ఫ్ అవేర్నెస్, తన గురించి తాను ఏమి ఎరుగుందో మనం చూద్దాం. హామాను ద్వారా ఒక శాసనం రాజుగారి ద్వారా అమలైంది. అమలయ్యి అదారు మాసం 13వ తారీఖున యూదులందరినీ కూడా చంపేయాలి అనే ఒక శాసనం రాజుగారితో సంతకం చేయించేసుకొని, వాళ్ళు చాలా వేరుగా ఉంటున్నారు సార్, అలాంటి వాళ్ళందరినీ మనం చంపేస్తే మంచిది అని ఒక నిర్ణయం చేశాడు హామాన్. చేసేయటమే కాదు, 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపడానికి డబ్బు కూడా, వెండి ఇదంతా తీసుకున్నాడు. డేట్ పురమాయించేశాడు, లేఖికుల చేత రాయించాడు, మొత్తం అన్నీ. ఎందుకంటే హామాను అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాజుగారి యొక్క ఘనత పొందినవాడుగా, ఉంగరం పెట్టబడినవాడుగా, ఒక గనుడిగా, ఒక పిఏగా, ఒక సలహాదారుడిగా ఉన్నాడు కనుక రాజు వెంటనే ఓకే చేశాడు. వెంటనే తాకీదు రాయించేసి అన్ని సంస్థానాలకి వెళ్ళిపోయింది, డేట్ నిర్ణయం చేశారు. అలాంటి టైంలో మొర్దెకైకి ఆ విషయం తెలిసి ఎస్తేరుకు చక్కని కబురు పెట్టాడు. అది ఎంత గణనీయమైన మార్పుకు దోహదమైందో 4:14 మనం చదువుదాం. అక్కడ ఎస్తేరు యొక్క సెల్ఫ్ అవేర్నెస్ మనకు కనబడుతుంది. చూడండి, అక్కడ ఈ సమయంలో ఒకవేళ నువ్వు కనుక నువ్వు మౌనంగా కనుక ఉంటే, ఎందుకంటే నువ్వు రాణివి, ఆ సంగతి తెలుసుకో. నువ్వు రాణివి, రాజ్యానికి ఒక రాణిగా ఉన్నావు, ఆ సంగతి మర్చిపోకు. రైట్? నువ్వు కనుక మౌనంగా ఉంటే అంటే నువ్వే చేయగలవు, ఇది నువ్వు చేయడానికి అర్హురాలివి, అర్హత కలిగి ఉన్నావు. అంటే కార్యం చేయడానికి అర్హురాలు నువ్వే. రాణివి, కార్యం చేయడానికి అర్హురాలివి. చదువు. ఒకవేళ నువ్వు కనుక ఈ కార్యం చేయకపోతే దేవుడు ఇంకొక వైపు నుండి చేస్తాడు, అంతే కదా. అయితే దానివల్ల ఇంకో ప్రమాదం ఉంది. అదేంటంటే నువ్వు ఉండవు. సౌలు, నువ్వు దేవుని మాటని లక్ష్య పెట్టట్లా, సమూయేలు మాటని నిర్లక్ష్యం చేసి, సమూయేలు వస్తాడని తెలిసి కూడా నువ్వు ఆలస్యం అయిపోయిందని సాహసకార్యాలు చేశావు, అవివేక పని చేశావు. కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఒకరిని పెట్టేస్తున్నాను నేను. దేవుని చిత్తాన్ని ఒకరిని నెరవేర్చేవాడిని పెడతానంటే అర్థం ఏంటి? ఇక నువ్వు ఉండవు, అంతే.
కనుక ఇక్కడ కూడా అదే వార్నింగ్, నువ్వు చేయకపోతే ఇంకొకరి చేత చేయిస్తా, కానీ వాళ్ళు ఉండరో నువ్వు ఉండు. అది కనుక యూదులందరూ నశించిపోతున్నారు, అవతల నశించిపోతారు. ఆర్డర్ పాస్ అయిపోయింది కనుక నువ్వు రంగంలోకి దిగాల. ఇప్పుడు తన పాత్ర తెలుస్తుంది, తన పిలుపు తెలుస్తుంది. అది తన కోసమైన పిలుపు, తాను చేసుకోవలసిన నిర్ణయం, తాను రంగంలోకి దిగవలసిన సమయం. దేవుడు తనను అందుకే ఉంచాడు. ఆ తర్వాత మాట చదువు, ఆ తర్వాత ఏముంది, ఏమన్నాడు? అది నువ్వే చేయాలి, నువ్వే చేయాలి, ఈ కార్యం నువ్వే చేయాలి. అందుకే రాజ్యంలో ఉన్నావు, అందుకే రాణివి. ఇక్కడ కూడా మంచి దేవుడు మనల్ని సేవకులుగా పెట్టాడు. ఆ పని నువ్వే చేయాలి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే ఇంకోటి పెట్టేస్తాడు దేవుడు, నిన్ను తీసేస్తాడు అంతే. నువ్వు అన్ఫిట్, నువ్వు పని చేయవు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు? వేరొకరి చేత దేవుడు చేయించమని నిన్ను పెట్టింది అక్కడ, నిన్ను ఎన్నుకుంది. ఎక్కడో యెరూషలేములో ఉన్నదాన్ని, ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి దేవుడు మరి రాజగృహంలోకి రాణిగా చేస్తే అదంతా దైవ సంకల్పం. అది ఆయన రాజుల హృదయములను మరి నీటి కాలువల వలె తిప్పును అనుంది. నీటి కాలువలా తిప్పుతాడంట ఆయన రాజుల హృదయాన్ని, ఆయన చేతిలో ఉంది. అందుకని అలా తిప్పాడు. కనుక అదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఫర్ యూ, నీకోసమే, యూదులను రక్షించడం కోసం, యూదులు దేవుని యొక్క శక్తిని లోకానికి చాటి చెప్పే విధంగా కార్యాలు జరగడం కోసమే. రైట్, నువ్వే చేయాలి. అందుకే నువ్వు రాణివయ్యావు. తర్వాత అంతే, లేని ఎడల నాశనం తటస్థిస్తుంది. నాశనం తథ్యం. నువ్వు చేయకపోతే నాశనం అంతే. యూదులు నాశనం చూస్తావు, నీ నాశనం కూడా చూస్తావు అంతే. ఇప్పుడు తన యొక్క నిర్ణయం చూడాలి. ఇప్పుడు వెంటనే చూడండి, వెళ్ళి అది ఇదిగో నేను రంగంలో దిగుతాను. పిలుపు అర్థమైంది. ఎస్తేరు తానేమై ఉన్నదో ఎరిగింది. ఇది మొర్దెకై యొక్క పిలుపు. మొర్దెకై ఆమెకిచ్చిన ఒక అద్భుతమైన పిలుపు. అంతేకాదు, ఇది పురికొల్పు, రేపటం అన్నమాట. పురికొల్పడం అంటే రేపటం. దేవుడు మనకి పిలిపిస్తాడు, పురికొల్పుతాడు. ఎందుకంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడానికి. నో దై సెల్ఫ్, నువ్వు తెలుసుకో. నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నువ్వు ఎందుకున్నావు, నువ్వు ఒక రాణివి తెలుసుకో. కార్యం చేయడానికి నువ్వే అర్హురాలివి తెలుసుకో. నువ్వే చేయాలి అది తెలుసుకో. అందుకే రాణివయ్యావు అది తెలుసుకో. లేకపోతే నాశనం తథ్యం అది తెలుసుకో అంతే. ఇది నువ్వు తెలుసుకొని ఇంత చెప్పినా ఇంకా లెక్కలేదంటే ఇంకా దేవుడు వేరే వాళ్ళని తీసుకునేవాడు. వెంటనే తానేంటో తెలుసుకుంది. ఏం తెలుసుకుంది? తాను రాణినని తెలుసుకుంది. కార్యం చేయడానికి అర్హురాలని తెలుసుకుంది. నేను అర్హురాలని కాదు అని అనుకుంటే రంగంలోకి దిగదా. మీరు నా గురించి ప్రార్థన చేయండి, నేను వెళ్తాను. కనుక ప్రార్థనా సహకారం, ఒకరికొకరు చేసుకోవడం అనేది కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. కనుక తాను ఈ కార్యం చేయాలని తెలుసుకుంది. తర్వాత ప్రార్థనా సహకారం కోరింది. ప్రార్థనా సహకారం అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం. ఇక్కడ కూడా పౌలు ప్రార్థనా సహకారం అనే పదం వాడాడు. 1:10 అట్టి గొప్ప మరణం నుండి ఆయన మమ్మల్ని తప్పించాను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా అన్నాడు. మా కొరకు మీరు ప్రార్థన చేయటం వల్ల సహాయం చేస్తున్నారు మీరు, మాకు తప్పింపబడతాం మేము. కనుక తాను ప్రార్థనా సహకారం కోరింది. ఎందుకని? కార్యోన్ముఖురాలు అంటారు దాన్ని, కార్యోన్ముఖురాలు
అంటే కార్యంలోనికి ప్రవేశించింది, రంగంలోకి దిగేసింది. కార్యం చేయడానికి కార్మయోనికురాలని, ప్రార్థనా సహకారాన్ని కోరుకుంది. మనం కూడా ఏదైనా ముందు ప్రార్థనా సహకారాన్ని కోరుకోండి, కార్యంలోకి దిగండి. అది ఇల్లు అయినా, పెళ్ళైనా, ప్రార్థన ఇలాంటివి అయినా, ఏదైనా సరే, దేనికైనా బాగా ప్రార్థనా సహకారం కోరండి. అందరం ప్రార్థన చేసి కార్యోన్ముఖురం. అంతేకాదు తనతో పాటు చెలికత్తెలను కూడా పెట్టుకుంది. చదవండి తర్వాత. అది ఉపవాసం ఉండి, అది చెలికత్తెలతో సహా ఉపవాసం. దీన్ని సినర్జీ అంటారండి. సినర్జీ అంటే సంఘటిత శక్తి. మనం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అది సో అక్కడ యూదులందరూ ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ తాను మాత్రమే కాదు తన చెలికత్తెలతో కూడా ఉపవాసం ఉంది. ఒక త్యాగానికి పూనుకున్నప్పుడు నెక్స్ట్ వర్డ్ చదువు తర్వాత. ఒకవేళ న్యాయం వ్యతిరేకత అంటే రాజుగారు ఏకాంతంలో ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళకూడదు, అలాంటి న్యాయ వ్యతిరేకత ఉన్నా సరే అది త్యాగం అంటే రాజు నొద్దకు వెళతాను అనే పదంలో రాజు నొద్దకు న్యాయ వ్యతిరేక్తం. 2 నశిస్తా, అది త్యాగం అనడానికి ఆ 2 మాటలు. న్యాయ వ్యతిరేక్తం అదే, అయినా సరే వెళ్తా, ఓకే, నేను నశించిపోతా కానీ యూదులు బతకాలి. ఇది ఇలాంటి త్యాగం. తాను ఏమై ఉందో ఇప్పుడు అర్థమైంది. తాను నశించిపోయినా పౌలు అదే అంటాడుగా, 9వ అధ్యాయం రోమపత్రిక 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. అక్కడ రోమపత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. నాకు మా జాతి వాళ్ళ గురించి, మా వాళ్ళ గురించి చాలా బాధ ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, దుఃఖం ఉంది. నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం అట్లేదు. అసలు నా మనస్సాక్షి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెబుతున్నారు. ఎంత చక్కగా చెబుతున్నాడు, యథార్థంగా చెబుతున్నాను, మనస్సాక్షితో చెబుతున్నాను, పరిశుద్ధాత్ముడు సాక్ష్యంతో చెబుతున్నాను. మానని దుఃఖం, వేదన ఉంది నాకు. సాధ్యమైతే, శక్యమైతే నా సహోదరుల కోసం క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడు అవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. అది ఒకవేళ వాళ్ళందరినీ రక్షిస్తాను, నువ్వు శాపగ్రస్తుడు అవడానికి సిద్ధమేనా అనడానికి దేవుడు. అయినా సరే ఓకే ప్రభా, ఒకవేళ నువ్వు శాపం ఇచ్చినా నాకు ఇష్టమే, నా వాళ్ళందరూ ముందు బాగుపడాలి. అలాంటి ఒక అద్భుతమైన త్యాగం చేయడానికి ఒక త్యాగశీలిగా రంగంలో దిగింది. సో సెల్ఫ్ అవేర్నెస్, తానిక రైట్, మనం ఇక చచ్చిపోదాం అంతే. అసలు ఏమి సబ్మిషన్ అండి ఇది, ఏమి డ్రైవ్ అండి ఇది, అసలు ఏమి కథలకిది, ఎంత త్యాగం అండి ఇది. అసలు వాళ్ళు ఎలా చచ్చిపోతే మనకెందుకు, మనం లాభం పొందాలా అని ఈ రోజులు. వాళ్ళు ఎలా ఉన్నా సరే పర్లేదు, మనం లాభం పొందాలా, మనం బలపడాలా, మనం ఎదగాల, మనం పేరు రావాలా, మనకు డబ్బు రావాలా, మనకి ఇది రావాలని చూసుకునే రకం ఈ రోజుల్లో. రాణి అయినా ఆమె చచ్చిపోతాను, నేను నశించిపోతాను. మరి దేవుడు అందుకేనా అక్కడ తీసుకొచ్చింది. సో ఆమె అద్భుతమైన త్యాగం, ఆమె యొక్క సెల్ఫ్ అవేర్నెస్. అందుకనే సాంప్రదాయాలు ఎరిగింది, అందుకనే అక్కడ ఉపవాసం ఉంది. ఆమె దేవుని సన్నిధానంలో సహజంగా ఉపవాసం అనే ఈ పదాలు సహజంగా దేవునికి మొర్రపెట్టే విజ్ఞాపన సమయంలో తమ స్థితిని చెప్పుకునే విషయాలలో ఉంది. అంటే అక్కడ దేవునికి విజ్ఞాపన జరుగుతోంది. ప్రభువుకు మరింత దగ్గరగా ఉండడం, తన సాంప్రదాయాన్ని రాజుగారి కోటల్లో కూడా కొన్నిసార్లు మన వాళ్ళు ఒక ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక ఆయన ఇందాక ఫోన్ చేస్తే చెబుతున్నాడు, కొంచెం బిజీగా ఉన్నాను బ్రదర్, ఐఎమ్ వెరీ బిజీ. అదే మీరు బిజీ ఏంటండి, చక్కగా ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు చక్కగా విశ్రాంత స్థితిలో ఉన్నారు కదా, మీరు బిజీ ఏంటంటే
ఉంటేలేండి అలాంటి బిజీలు అన్నాడు. ఇక ఆమె రాణిగా ఉన్న స్థితి కంటే తన జాతితో కలిసి శ్రమ నొందుటే మేలు అననే భావన వచ్చింది. రాణిగా ఉండుట కంటే, యేసుప్రభు కూడా అంతే కదండి, దేవునితో సహానుభవుడిగా ఆయన ఉండుట దానికంటే ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా తను చేసుకున్నాడు. అది త్యాగం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం. దేవుని యొక్క కుమారుడు అక్కడ ఉండే రాణిగా ఉండటం కంటే నశించిపోతా. చూసారా? అది అలాంటి మనస్సుని మీరు కలిగి ఉండాలి. అదే అండర్లైన్ చేయండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. ఫిలిప్పీ 2:5. కనుక అసలు మనము ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలండి అంటాడు కొరింథీయులకు రాస్తూ. చదువున్నమాట. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసం కలిగి ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని శోధించుకొని చూసుకోండి. మీరు భ్రష్టులు కాకున్నాడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా? మిమ్మల్ని గురించి మీరే అసలు ఆ విశ్వాసం ఉందా? ఆ కార్యం జరుగుతుందన్న నమ్మకం మీలో ఉందా? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. కొరింథీ 2వ పత్రిక 13:5. కనుక మిమ్మును మీరు పరీక్ష చేసుకోండి. సెల్ఫ్ అవేర్నెస్. ఎస్, కన్ఫర్మ్, నిశ్చయంగా. కనుక తన ప్రజల కోసం దేవుడు ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎస్తేరు మనం చూస్తాం ఇందులో ఇప్పుడే మన ఈరోజు. ఎస్తేరు ఒక సామాన్యురాలుగా అక్కడికి వెళ్ళింది. కానీ అందరి ద్వారా దయ పొందింది ఎవరు అనుకుంటున్నారు? ఎస్తేరే. అక్కడ వరుస మనం చూస్తాం. కనుక దేవుడు ఆ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అక్కడ. స్పెషల్గా అందరూ అన్నీ కోరుకుంటున్నారు. ఇవి కావాలండి, మాకు ఇవి కావాలండి, రాజుగారు వెళ్ళడానికి ఇవి ఉండాలండి అని ఆభరణాలు కోరుకుంటున్నారు, సుగంధ తైలాలు కోరుకుంటున్నారు, ఇంకా రకరకాలైన పదార్థాలు కోరుకుంటున్నారు. అయినా సరే ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి ఏ అలంకారమో తాను ఇష్టపడలేదంట, కోరుకోలేదంట. కనుక ఒక సామాన్యంగానే వెళుతుంది, కానీ ఉన్నతమైన దేవుని ఆలోచన ఆయన ప్రణాళికబద్ధంగా నెరవేరుతూ ఉంది అక్కడ. కానీ అది ఎరిగినప్పుడు దేవుని కోసం మనం ఎలా ఉన్నాం, మనల్ని మనం పరిశీలించుకోవటం చాలా మంచిది. ఆయన పిలుపు మనకు అర్థమైందా? ఆయన పురుకొల్పు మనకు అర్థమైందా? ఒక అనుమానం ఉంటే మోసెస్లాగా మనం కూడా అడగల. మోసే 5 ఎక్స్క్యూజెస్ అడిగాడు. ఎక్స్క్యూజ్ మీ లార్డ్ అంటూ 5 అడిగాడు. 5టికి దేవుడు చెప్పాడు. 5టికి చెప్పాడు. ఆ తర్వాత ఇక రంగంలోకి దిగాడు. ఎందుకు దిగాడు? నిన్ను పురుకొల్పడం ద్వారా అక్కడ ఒక కార్యం జరగాలి. నా నామం ఏంటో తెలియాలి, నా బలం ఏంటో తెలియాలి. అదే ఇక్కడ కూడా. ఆ మాట చదవండి అక్కడ నిర్గమాకాండం 7వ అధ్యాయం. దేవుని నామం తెలియాలి, అందుకు నువ్వు సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండాలి. నిర్గమాకాండం 7వ అధ్యాయం 16వ వచనం. నా బలం తెలియాలి, నా నామాన్ని ప్రచురం చేయాలి. అందుకే అసలు కనుక నిర్గమాకాండం 7:16. దేవుని బలం తెలియాలి, దేవుని నామం తెలియాలి. అందుకు దేవుడు వాడుకుంటాడు నిన్ను కూడా. దేవునికి పేరు రావాలి. ఆ చివర అదే చూస్తాం 10వ అధ్యాయం. కనుక ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్ మన గురించిన మనకి అవగాహన మనకు కలిగి ఉండాలి. ఎస్తేరు కలిగి ఉంది. అందుకే వచ్చేసింది బూడిదలోకి. అందుకే మోకాళ్ళ జీవితంకి వచ్చేసింది. ఇక అదే ఫైనల్ రూట్. అదే ఏది జరగలేదు అనుకోండి. సాల్వేషన్ ఆర్మీ స్థాపించిన ఆయన పేరేంటండి? సాల్వేషన్ విలియం బూత్. కరెక్ట్. విలియం బూత్ గారు ఇచ్చిన ఒక అద్భుతమైన స్లోగన్. అన్నీ విఫలమైనయా? ట్రై టీయర్స్ అంటాడు. ట్రై టీయర్స్.
అన్నీ విఫలం అయిపోతే ఇక కన్నీళ్లతో ప్రారంభించు, కన్నీళ్లతో ప్రయత్నం చేయి, సక్సెస్ అయిపోద్ది అంతే, అన్నీ అనమాట. సో ఒక అద్భుతమైన మూమెంట్ రివైవల్ ఫైర్ అని ఒక ఇంగ్లీష్ బుక్ ఉంది, రివైవల్ ఫైర్. ఉజ్జీవ జ్వాలలుగా మరి చాలా చిన్న వయసులో 18, 19, 21 వయసులో చార్లెస్ ఫిన్నీ, జాన్ వెస్లీ, విట్ఫీల్డ్ వీళ్ళందరూ 18, 19, 21 ఆ వయసులో అద్భుతమైన ఉజ్జీవ జ్వాలంలాగా ఏ ప్రాంతాలకు ఎలా వెళ్ళారు. అదంతా వింటున్నప్పుడు వాళ్ళు పిలుపు, దేవుని పిలుపు, పురుకొల్పు అర్థం చేసుకున్నారు. తాము ఏమై ఉన్నామో అర్థం చేసుకున్నారు. దానికి అందుకే వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్ రాష్ట్రపతి ఎవరో అబ్దుల్ కలాం చెప్తుంటాడు, నీకు రెక్కలున్నాయని తెలిస్తే నేల మీద పాకకు, నేల మీద నడవకు, ఎగురు, ఇంకా పైకి ఎగురు. రెక్కలు ఉన్నాయని తెలిస్తే, రెక్కలు ఉన్నాయని తెలిసినా నేల మీద దేగుతున్నావంటే అది నీ దౌర్బల్యం. ప్రభువు నీకు ఇచ్చిన అద్భుతమైన స్థితి అది నీ కోసం కాదు, నీ కోసం కాదు, అది తెలియాలి. రోమాపత్రిక 14:7-8 అది తెలిసింది. రోమాపత్రిక 14:7-8 ఎవడో తన కోసమే బ్రతకడు, ఎవడో తన కోసమే చనిపోడు. మనము బ్రతికిననో ప్రభు కోసం బ్రతుకుతున్నాం, మనం చనిపోయిననో ప్రభు కోసం చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికిననో చనిపోయిననో ప్రభు వారమై ఉన్నాము. కనుక దేవుడు మనల్ని ఎందుకు ఈ స్థితిలో ఉంచాడు అన్న విషయం మనం కూడా ఎరిగి ఉండాలి. అందుకనే ఇర్మియా 3వ దాడిలో యెరూషలేము అంతా నాశనం అయిపోయి శ్మశానం అయినప్పుడు విలాప వాక్యాలు రాశాడు. రాస్తుంటాడు, ఇప్పుడు ఒక సమస్య మన ఎదుటి, ఎప్పటికైనా మనం ఏ మార్గంలో ఉన్నామో తెలుసుకొని, దేవుడు ఏ మార్గాలు మనకు తెలుపుతున్నాడో తెలుసుకొని, అదనమాట. అంటే ఏంటి, వాట్ ఏమై, నేను చేయాల్సిన పనులేంటి అనేది తెలుసుకొని అప్పుడు నడిస్తే, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే అప్పుడు జవాబు వస్తుంటాడు. విలాపవాక్యాలు 3:40 విలాపవాక్యాలు 3:40 మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము ఆయన తట్టు తిరుగుదాము. ఇది గుర్తుపెట్టుకోండి. మన మార్గాలను మనమే తెలుసుకోవాలి. ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఎలా ఉన్నామో. ఇర్మియా విలాపవాక్యాలు 3:40 కనుక తెలుసుకొని వారమై నేనేమై ఉన్నానో, దేవుడు నన్ను ఎందుకు సృజించాడు, నా పాత్ర ఏంటి అని అనేది మన పాత్రని మనం ఎరుగున్న వాళ్ళంగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ కూడా అంటాడు కదా 139వ కీర్తన, నీకు ఆయాసకరమైన ఆలోచనలు ఏమనున్నాయో నాకు చెప్పు ప్రభువా, నన్ను పరిశీలించి నా హృదయాన్ని తెలుసుకో ప్రభువా, నాకు ఆలోచనలు చెప్పునైనా, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడు ప్రభువా, నిత్య మార్గమున నన్ను నడిపించు ప్రభువా అని ఇంట్రాస్పెక్షన్లో 139వ కీర్తనలో రాస్తారు. ఆఖరి వచనం ఇదండి. సో మొట్టమొదటిది స్వీయ అవగాహన మనకు అర్థమైంది. ఎస్తేరు తానేమైందో అది ఎరిగింది ఎస్తేరు, రైట్. రెండవ విషయం భావోద్వేగ అదుపు. భావోద్వేగ అదుపు. ఇది తెలియాలంటే మనకి 5వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదివితే బాగా మనకు అర్థం అవుతుంది. 5వ అధ్యాయం ఇప్పుడు చదవనవసరం లేదు, మనకి చూద్దాం. 5వ అధ్యాయం 1-8 వచనాలు. ఒక పక్క హామాను మీద కోపం, మరొక పక్క రాజుగారి దగ్గరికి వెళ్ళాలి భయం, మరొక పక్క ఒకవేళ ఏం జరుగుతుందో ఆందోళన. ఇవన్నీ భావోద్వేగాలు. అంటే ఒక పక్క కోపం, భయం, ఆందోళన. ఈ 3 చాలా ప్రమాదకరమైనవి. కార్యాలని జరిగించవు. ఈ 3 ఉన్న వాళ్ళు కార్యాలు జరిగించలేరు. ఏమండి ఏంటి అలా ఉంది, ఇష్టమేనండి, జరిగితే మరి వస్తానండి, అదనమాట. కోపంలో ఉన్నాడు కార్యాలు చేయడేక.
ఒకవేళ చేసిన హింసాకార్యాలు చేస్తాడంత, సకార్యాలు చేయలేడు కోపంలో ఉన్నవాడు. రెండోది భయం ఉంది, భయం ఉన్నవాడు కూడా చేయలేడు. ఇవి దాడి చేస్తాయి అన్నమాట. కార్యాలు చేయడానికి ఆటంకాలు ఇవన్నీ, ఈ మూడు ఆటంకాలు కళ్ళ ముందు అంతర్గతంగా దాడి చేస్తున్నా ఎస్తేరు వెళ్ళింది. చేత మనం మానసిక కోణంలో ఆలోచిస్తున్నప్పుడు అసలు ఎలా నిలబడగలిగింది? ఓ పక్కన భయం, పరీక్ష ఎలా రాయగలిగింది, ఒక పక్కన ఆందోళన, ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే రాజు అలా దండం చూపించకపోతే ఇమీడియట్లీ వెంటనే శిక్షార్హురాలు అవుద్ది. కళ్ళ ముందు వస్తీ కనబడతా ఉంది. జస్ట్ రమ్మంటే రాలేదు అంతే. రమ్మంటే రానందుకు ఏంటని సలహాదారుని ఒకటి అడిగితే, అదేంటి సార్ రాణిగారే రాకపోతే రేపొద్దున మా భార్యలు వింటారా? మరి అలాంటి పరిస్థితులు రాజ్యం అంతా కూడా భార్యలు ఎవ్వడో కూడా భర్తలకి మాట వినరు. రాణిగారి ఆదర్శవంతంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా చేశారు కనుక అంటే వెంటనే ఒక నిర్ణయం తీసేసుకొని వెంట అంత అలాంటోడు. మరి అలాంటి రాజు ఇప్పుడు ఆందోళన, హృదయంలో ఆందోళన. అయినా సరే ఎంత అద్భుతమైన నియంత్రణ మనకు అక్కడ కనపడుతుందో మనకు అక్కడ చదువుదాం మనం. అక్కడ ఏం జరుగుతుందన్న భయం, ఆమె చేసిన కార్యాలు చూడండి. అలా ఉన్నా సరే ఆమె చేసిన కార్యాలు, రాజభూషణాలు ధరించి రాణిగానే వెళ్తుందన్నమాట. చూసారా, రాజభూషణాలు అన్నీ ధరించింది. రెండవది, ఇన్ని పరిస్థితులు ఉన్నా సరే నగరు ఆవరణంలో నిలిచి, నగరు ఆవరణం చేరి రాజ్య సన్నిధికి వెళ్ళి ఇంతున్నా కానీ ఎంత కంట్రోలింగ్లో ఉంది చూడండి. సహజంగా రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు రాణిలా కనబడాలి అంతే. ఇప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళింది, కన్నీళ్లతో కుమ్మరించేసుకుంటుంది అంతే. హన్నా ఎక్కడదే, వాళ్ళు ఉండే ప్రాంతం వేరు. దేవాలయం ఎక్కడుంది? అక్కడ ఉంది, యెరూషలేం దగ్గర ఉంది. కనుక అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధానంలో ఒక కార్యం నిమిత్తమై వెళ్ళింది, ఒక కన్నీటి కుండలాగా వెళ్ళింది. మనోదుఖం కలిగి ఉన్నాను నేను కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళింది, రాజభూషణాలు ధరించి వెళ్ళింది. అంటే అక్కడ పాటించవలసిన రూల్స్ అన్నిటి కూడా అక్కడ ఒక చక్కని పదం వాడింది. రాజు యుక్తముగా ఆలోచించిన ఎడల అంది 4వ వచనం. 5:4 అయ్యా మీకు ఇది మంచిదని అయితే మీరు చేయండి. ఎంత చక్కని కోపంతో లేకపోతే క్రోధంతో, ఆడి మీద ఉన్న కోపంతో ఏమీ కాదు, ఒక రాజుతో ఎలా మాట్లాడాలో భావోద్రేక ప్రజ్ఞ అనేది, భావోద్రేక ప్రజ్ఞ. ఒక రాణి రాజుగారితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతుంది. మనం కూడా దేవుడి సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఒక కొడుకు తండ్రితో ఎలా మాట్లాడాలో మాట్లాడగలగాల అంతే. తండ్రి ఇది పరిస్థితి అని అలా చెప్పుకునే ఆ స్వతంత్రత, చెప్పుకునే ఆ చొరవ, చెప్పుకునే ఆ విషయం. రాజు యుక్తంగా తోచిన ఎళ్ళ ఏం లేదు రాజా, ఇంత ఎమర్జెన్సీకి ఎందుకు వచ్చావు నువ్వు? ఒక విందు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీ పర్మిషన్ కోసం వచ్చాను. అసలు రాజుకి నిజానికి ఈ అహష్వేరోష్ రాజు, ఆ రోజుల్లో రాజులు తమ యొక్క విందుల్ని బట్టి ఇతర రాజ్యాల వాళ్ళకే గర్వంగా చెప్పుకుంటారు. అందుకోసమే ఎన్ని నెలలు పెట్టాడండి విందు? 6 నెలల విందు జరిగింది. 127 సంస్థానాల్లో ఉన్న వాళ్ళని, వివిధమైన కేటగిరీ వాళ్ళని పిలుచుకుంటూ ఎన్ని నెలలు పెట్టాడండి? అది ఇతర రాజులకు అందరికీ ఆశ్చర్యం అన్నమాట. వాళ్ళు చేసే విందులు, వాళ్ళు కలిగి ఉన్న విలాసాలు, వాళ్ళు కలిగి ఉన్న సైనిక బలం, వాళ్ళు కలిగి ఉన్న ఈ యొక్క రాజ్య కోటలు, ఇవన్నీ ఆ రోజుల్లో
గర్వానికి సాదృశ్యం. అందుకే దాంతో ప్రారంభించబడింది. నేను ఈ మధ్యన వియర్స్బీ అనే ఒక కామెంటరీ వచ్చింది. ఆ కామెంటరీలో చరిత్ర రాస్తున్నాడు అనమాట. ఆ చరిత్రలు రాస్తున్నాడు. ఈ రాజు యొక్క చరిత్ర రాశాడు. ఈ రాజు తాను గర్వంగా ఫీల్ అయ్యే విషయాలు ఏంటి, గ్రీకులు ఏ విషయాలని గర్వంగా ఫీల్ అవుతారు, ఆనందకరమైన, శృంగారకరమైన, ఘనతకరమైన, చూడటానికి మెప్పు కోసం ఇలా చేసే అవన్నీ కొన్ని పందాలు, భోజనాలు, ఇవన్నీ కూడా అందులో ఒక భాగం. అందుచేత ఏదైతే రాజు కార్యాన్ని కలిగి ఉన్నాడో, ఏదైతే ఆలోచన రాజు 6 నెలలో మరి ఇలాంటి చేస్తున్నాడో, రాజా మీతో పర్సనల్గా విందు నేను కోరుకుంటున్నాను. అక్కడ ఆమె యొక్క భావోద్వేగ ప్రజ్ఞలో ఒక అద్భుతమైన జవాబు మనకు అక్కడ కనబడతా ఉంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఈ సందర్భాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం మనం చదివితే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, ఒక పట్టణాన్ని పట్టుకునేవాడి కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు బహుశ్రేష్ఠుడు. ఇది చూసారా, ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న రాజు కంటే తన మనస్సును స్వాధీనం చేసుకున్నవాడే చాలా గొప్పడు. ఈరోజు మనం చూస్తున్నాం, తన్ను తాను నిగ్రహించుకొని రాజుకు చెప్పవలసిన విషయాలు ఒక ప్రణాళికాబద్ధంగా. హామాను చంపేయండి అని అనలా, చూసారా, అది మనం రైట్ జడ్జిమెంట్లో చూద్దాం. కనుక ఇక్కడ మనం గమనిస్తే తాను ఒక నియంత్రణతో కార్యాలు జరిగిస్తుంది. విందు కోరుకుంది. విందు ఎందుకు కోరుకుందో మీకు ఇప్పుడు చెప్పాను నేను. రాజు మనస్సుకు ఇష్టమైన విషయాలలో నుండి తాను కార్యాన్ని కొనసాగిస్తూ ఉంది. యాకోబు పత్రిక మొట్టమొదటి అధ్యాయం. యాకోబు ఎంత నియంత్రణతో చేస్తే అంత సక్సెస్ అవుతామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అది నువ్వు కోప్పడి హామాను గురించి చెప్పి, నువ్వు కోప్పడి కన్నీరు విడిచేసి, లేకపోతే అలా చేయడానికి అది టైం కాదు. రాజు ఏకాంతంగా ఉన్న సమయం అది, న్యాయ వ్యతిరేక్తంగా ఉన్న సమయం అది. కనుక కోపాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్తగా వినడానికి, మాట వినడానికి, సహనశీలతతో ఉండడానికి ఎస్తేరు కోరుకుంది. అది ఆమెలో ఉన్న విశిష్టమైన. ఇక్కడ మనం గమనిస్తే ఆశా నిగ్రహము అనేది ఆత్మఫలంలోని 3 విభాగాలు ఉంటాయండి. ఒకసారి చూడండి, గలతీ పత్రికలో వాటి గురించి మనం తెలిస్తే ఏది ఎక్కడ వాడాలో అనేది మనకు అర్థమవుద్ది. చూడండి ఒకసారి గలతీ పత్రిక ఒకసారి చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానం. ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ 3 దేవునికి, విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు. ప్రేమ, దేవుణ్ణి ప్రేమించాలి, దేవునిలో సంతోషించగలగాలి, దేవుని నుండి సమాధానం పొందుతూ ఉండాలి. ఈ 3. తర్వాత 3 దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం. ఇది తోటి వారితో ఉండవలసిన లక్షణాలు. దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం. ఇది దేవునితో, ఇది తోటి వారితో. తర్వాత సాత్వికము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం.
ఇవి వ్యక్తిగతంగా నెరవేర్చవలసింది. సో జాగ్రత్తగా గమనించండి. దేవుడు మన ఇళ్ళ కలిగి ఉన్న ప్రేమ, దేవుడు మనల్ని సంతోషపరచాలనుకున్న విధానం, దేవుడు శ్రమల్లో మనకి ఇవ్వగలిగిన సమాధానం, దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం. మూడోది, తోటివాళ్లతో దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం తోటివాళ్లతో మనం కలిగి ఉండాల్సింది. మనలో మనం విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, సాత్వికాన్ని పోగొట్టుకోకూడదు. మూడవది, ఆశా నిగ్రహాన్ని కూడా పోగొట్టుకోకూడదు. సో ఇది లోపల ఉండాల్సినవి, ఇది పక్కోళ్ళతో ఉండాల్సినవి, ఇది దేవుడితో ఉండాల్సినవి. ఈ మూడింటిని పరిశుద్ధాత్ముడు చక్కగా ట్యూన్ చేస్తాడు. ఎంత ఈ మూడిట్లో 3 విషయాలలో ఎస్తేరు మనకు కనబడదు. సో గుర్తుపెట్టుకోండి. కనుక భావోద్వేగ అదుపు ఎస్తేరులో మనకి చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. మూడవది ఒకటి స్వీయ అవగాహన, రెండోది భావోద్వేగ, మూడోది ఎంపతి, సహానుభూతి. తన కోసం బ్రతకటం కాదు, ప్రజల బాధని తన బాధగా భావించింది. అది ప్రజల బాధని తన బాధగా భావించింది. అక్కడ మీరు గమనిస్తే ఒకసారి ఎస్తేరు గ్రంథానికి ఒకసారి రండి. రాజుగారితో తాను మాట్లాడుతున్న తీరు చూస్తే, సరే 2 విందులు అయిపోయాయి, అఫీషియల్ డిన్నర్ ఒకటైంది, ఎస్తేరు ఏర్పాటు చేసిన డిన్నర్ కూడా అయింది. ఇక చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తాను చెప్తుందో చూడండి. 8వ అధ్యాయం. ఏమి కావాలన్న రాజునకు తెలియజేసిన అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతులను తీసుకున్న తన ఉంగరం మొర్దెకైకి ఇచ్చాను. రాజు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదాల మీద పడి, జాగ్రత్తగా చూడండి, అది పాదముల మీద పడి, చదవండి, పాదముల మీద పడి, 3వ వచనం, తలంచిన యోచనను వ్యర్థపరచండి కన్నీళ్లతో. కనుక పాదాల మీద పడి కన్నీళ్లతో వేడుకుంటాం. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎస్తేరు ఏమన్నా తప్పు చేసిందా? కాదు. చూడండి, తనకొచ్చినా తన ప్రజలకు వచ్చినా ఒకే బాధ అని భావించింది. అంతే కదా. మనకు కూడా నెహెమ్యా జీవితంలో చూస్తే, నెహెమ్యా 1:4 గోడలన్నీ కూల్చబడి, గుమ్మాలన్నీ కాల్చబడి, శేషించిన ప్రజల్లో ఇంకా చాలామంది అక్కడే ఉన్నారని ఎరిగి అతడు ఆ మాట విన్నప్పుడు మోకాళ్ళు పెట్టి కన్నీళ్లతో ప్రభువుకి ఇట్లని ప్రార్థన చేశాడు. తను బాగానే ఉన్నాడు, అర్థహశస్త దగ్గర తను బాగానే ఉన్నాడు. నెహెమ్యాను అర్థహశస్త దగ్గర పెట్టింది ఎవరో? ఎస్తేరే. ఎస్తేరు ద్వారానే నెహెమ్యా అర్థహశస్త దగ్గర చేర్చబడ్డాడని రాసింది. నాకు ఆ చరిత్ర పుస్తకంలో నాకు చాలా ఆశ్చర్యంగా. సో కన్నీళ్లతో ఎలా ప్రార్థన చేశాడు? కన్నీళ్లతో ఎలా ప్రార్థన చేసింది? ఉపవాసం ఉండి చెలికత్తెలతో ఎలా ప్రార్థన చేసింది? తన కోసం కాదు. దిస్ ఇస్ కాల్డ్ ఎంపతి. సహానుభూతి కలిగి ఉంది. కనుక రోమాపత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, రోమాపత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడింది, ఏడ్చే వాళ్ళతో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించండి అని అంటూ ఒకరికొకడు మనస్సు కలిగి ఉండండి. అది ఒకరికొకడు మనస్సు కలిగి ఉండండి. రోమా 12:15 16వ వచనం. ఒకరికొకడు మనస్సు కలిగి ఉండండి. నీకు బాధ కలిగితే నాకు కూడా బాధ కలిగి ఉండాలి, నీకు వేదన కలిగితే నాకు కూడా వేదన కలిగే విధంగా ఉండాలి. ఒకరికొకడు మనస్సు కలిగి ఉండండి. అందుకని పౌలు ఫిలిప్పీలకు రాస్తూ, ఎప్పుడు చూసినా మీ సొంత కార్యాలే చూసుకుంటున్నారేంట్రా బాయ్, మీ తోటి వాళ్ళ కార్యాలు చూడరా అంటాడు కదా. 2:4 కదా ఫిలిప్పి.
ఫిలిప్పి 2:4 ఏమనుంది అక్కడ? ప్రతివాడు తన సొంత కార్యములను చూసుకుంటున్నాడు, ఇతరుల కార్యములను చూచువాడు ఎవడునో లేడు అన్నాడు. ఇతరుల కార్యాలు చూడలేను, సొంత కార్యాలే ఎప్పుడు చూసి. కనుక ఏనాడు ఆయన మాకు చాలామంది సహోదరి మిత్రులు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ కోసమే తయారు చేస్తుంది ఇది, నా కోసం ఏం కాదు. ఒక్కసారైనా ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, అన్నయ్య ఎంతవరకు వచ్చిందన్నయ్య, అన్నయ్య పూర్తయిందా, అన్నయ్య ఇది స్టార్ట్ అయిందా అని అడిగేవాడు లేడు ఇప్పుడు వరకు. అంటే అది ఏదో చేసుకొని పాను దాచుకుంటున్నాడు, అది రంగులు పూసుకుంటున్నాడు, అది తెచ్చిన వాటిని కట్టుకుంటున్నాడు. అది అందులో మనమాట ఉరక. అసలు ఆ మనసు ఉందా? తెల్లారి లేచి లబ్ధి పొందది ఇందులో నుండే, మనం బలపరచబడాల్సింది ఇందులోనే, అనేక మందికి ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఇందులోనే అద్భుతమైన దైవజనులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వాళ్ళందరి ద్వారా చాలా మేలు కలగాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇందులోనే, శిక్షణలు ఇందులోనే జరగాల. ఎంత ఉన్నతమైన ప్రణాళిక గురించి, కనీసం మనసు ఒక కార్యం గురించి. కనుక చెప్తున్నది కొరింథీ పత్రిక 12:20 కూడా చదవండి. కొరింథీ మొదటి పత్రిక 12:20 అంటాడు, ఒక్క అవయవం అయితే శరీరం అక్కడ, నువ్వు నాకు అక్కర్లేదని కన్ను చేత్తో చెప్పుద్దా? కనుక అంటే అవయవాల్లో ఉన్న మనమందరం కూడా చిత్త ప్రకారము శరీరంలో ఉంచిననే పదం ఉంటుంది అక్కడ. 18 నుండి రాయండి. కొరింథీ మొదటి పత్రిక 12:18 నుండి 20. అది ప్రతి తన చిత్త ప్రకారం శరీరంలో అవి మనం అందరం ఒక అవయవానికి సంబంధం ఉన్నట్టుగా మనం ఉండాలి. దట్ ఈస్ ఎంపతి, అది సహానుభూతి. కనుక ఎంతో బాధతో, ఎంతో వేదనతో, కన్నీళ్లతో ఉపవాసం అండి తాను ప్రార్థన చేసింది. నెక్స్ట్ నాలుగో విషయానికి వచ్చాను. సరి అయిన వివేక న్యాయం. సరి అయిన వివేకవంతమైన చూడండి, ఎస్తేర్ చేసింది సరైన సమయం చూసింది, సరైన స్థలం చూసింది. సరి అయిన నిర్ణయాన్ని చెప్పింది. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పర్సన్కి, సరైన వ్యక్తికి చెప్పింది. ఇంకెవరికి చెప్పినా ఫలితం ఉండదు. దట్ ఈజ్ ఇంటెలిజెన్స్ అండి. ఇంటెలిజెన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం నిర్వచనం? సరైన సమయంలో, సరైన విధంగా, సరైన పద్ధతిని వాడి వివేకంతో మన జ్ఞానాన్ని వినియోగించడమే ప్రజ్ఞ. అదే ఇంటెలిజెన్స్ అంటే. నిజంగా మీరు అక్కడ చూస్తే కరెక్ట్గా సరైన సమయం, 2 విందులు జరిగాయి. 2 విందుల్లో కూడా ఏముందో తెలుసా? రాజుగారు మీరు రావాలి, హామాను కూడా రావాలి. ఎంత ప్లాన్డ్గా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు మంచోడు కదండి, మీరు ఉంగరం తొడిగారు కదండి, మీరు గణపరుస్తున్నారు కదండి, ఎంత ప్లాన్డ్గా సరైన స్థలంలో. రెండవది ఎస్తేరు ఏర్పాటు చేసిన విందు. సరైన వ్యక్తి రాజుగారు, సరైన వ్యక్తి దేవునికి చెప్పింది, తర్వాత రాజుగారికి చెప్పింది. మనం కూడా ఇదే పద్ధతి. నెహెమ్యాలో చూస్తారుగా మీరు. నెహెమ్యా ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు తెలుసా? దేవుని కరుణ హస్తము మన మీద మరియు రాజు యొక్క కార్యం మనతో ఉన్నందున అంటుంటాడు ఆ మాట. చూడండి అక్కడ ఎక్కడైనా సరే ఇదే పదం. నెహెమ్యాకి రండి ఒకసారి. నెహెమ్యా కూడా అదే పదం, దేవుని కరుణాహస్తం మరియు రాజు కార్యం. 8వ వచనం చూడండి. చూడండి 8వ వచనం 2:8. అలాగూ నాకు తోడుగా ఉండి నా కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తమో రాజు నా మనవి ఆలకించి ఇచ్చిన విషయాలు.
అంటే అక్కడ కరుణాహస్తం రాజుగారు. 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయంలో 18 చూడండి. 2:18 ఇదియుగాక నాకు సహాయం చేయుచున్న 2 ఉన్నాయి. ఒకటి దేవుని కరుణాహస్తము, రాజు నాకు సెలవిచ్చిన మాటలు. కనబడిందా మీకు? ఒకటి దేవుని కరుణాహస్తం, రెండోది అంతే ఇస్తారు కూడా. కనుక దేవుని కరుణాహస్తం కోరుకో, ఆయన ఆజ్ఞిస్తాడు, ఇక్కడ రాజు ఓకే అంటాడు. రా 2:18 దేవుని కరుణాహస్తం నాకు తోడుగా ఉంది అదే సమయంలో. అంతేకాకుండా కనుక రాజు యొక్క సహాయం నాకుంది. కనుక ఇక్కడ ఎస్తేరు సరైన నిర్ణయాన్ని ఎంతో వివేకంతో చేసిందో మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయంలో అక్కడ ఒకసారి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దాన్నై, రాజు అయిన తమ ఎదుటి ఈ సంగతి యుక్తంగా తోచినలా తమ దృష్టికి నేను ఇంపైన దాన్ని అయిన ఎడల రాజు అయిన సకల సంస్థానాలను యూదులను నాశనం చేయవాలని మరి హమాను రాయించిన తాకీదులు జరగకున్నట్లు వాటిని రద్దు చేయటకై ఆజ్ఞ ఇవ్వండి. రైట్ డెసిషన్. 8:5 సరైన నిర్ణయం. 8:5 చూసారా? అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు. చూడండి అక్కడ కూడా 7వ అధ్యాయం 3 కూడా. అప్పుడు రాణి అని ఎస్తేరు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాన్ని ఏళ్ళేలా తమకు సమ్మతి అయిన ఏళ్ళేలా నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణం నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురుగాక. అబ్బా, నా జనులు నాకు అనుగ్రహింపబడాలి. వారు సంహరింపబడకుండుటయు నాకు నశించకుండా ఉండుటకు నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులము గాను దాసురాండ్రము గాను అమ్మబడిన ఏళ్ళ నేను మౌనంగా నుందును. ఏలైనగా మా విరోధిని తప్పించుటకై రాజు ఒక తమరిని శ్రమపరచుట యుక్తం కాదు. ఎంత చక్కగా మాట్లాడుతుంది. మాకు ఇలా హాని చేసేవాడు ఉన్నాడు. మరి ఆ విషయంలో మేమంతా కూడా ఈ రీతిగా ఉన్నాము కనుక దాని నుండి మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నానేమో ఏమనుకోకండి ఉండదు. చాలాసార్లు మనం అలా అడుగుతాం, అన్నయ్య గారు ఏమనుకోకండి, ఇబ్బంది కలిగిస్తున్నాను అనుకోకండి కొంచెం అంటాం కదా మనం. రాజు ఇంకా ఇంకా కంపాషనేట్ అయ్యాడు. ఎంత చక్కగా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని రైట్ ప్లేస్లో రైట్ పర్సన్ అడిగింది. ఫస్ట్ దేవుడిని అడిగింది, తర్వాత రాజుని అడిగింది. నెహెమ్యా కూడా దేవుడిని అడిగాడు, రాజుని అడిగాడు. డానియేల్ దేవుడి నుండి పొందాడు, రాజుకి చెప్పాడు. ప్రతి ఒక్కరు మీరు ఎవరినైనా నాయకులు చూడండి, అటు దేవుడు, ఆ తర్వాత అక్కడున్న ప్రజలు. ఇక ఐదవది ఆమె యొక్క వినయం. నాకండి మొట్టమొదటి నుండి ఆమె ఎంత వినయంగా ఉందో మనకు అర్థమవుతోంది. చూడండి ఒకసారి ఆమె వినయ పరిస్థితులు వరుసగా నోట్ చేద్దాం మనం. 2వ అధ్యాయం 9వ వచనం వరుసగా 2:9 హేగే దయ పొందాను. హేగే దయ పొందాను. 2:15 హేగే అలంకారం తప్ప ఏమీ కోరలేదు. బడాయి బాలేదని అర్థం. 2వ అధ్యాయం 16వ వచనం చూచిన వారందరి దయ పొందాను. 2వ అధ్యాయం 17వ వచనం రాజు దయ పొందాను. ఇది ఓన్లీ హ్యూమిలిటీ అండి, ఆమె యొక్క వినయమే. ఆ తర్వాత ఆమె మాటికి వాడిన పదం ఏంటో తెలుసండి? అయ్యా, మీకు సమ్మతి అయిన ఎడల, మీకు ఇష్టమైన ఎడల, మీరు ఒప్పుకుంటే, మీ చిత్తమైతే, ఈ పదాలు వాడింది. చూడండి ఎన్నిసార్లు వాడిందో. 5:4, 5:7, 5:8, 7:3, 8:5, 9:13, 5:4 మీకు యుక్తంగా తోచితే. అబ్బా అయ్యా, నేను చెప్తున్నాను మీకు యుక్తంగా తోచితే. 5:7 మీకు అనుకూలమైతే. రాజును అడుగుతుంది ఇవన్నీ రాజుతో.
5:8 తాము చెప్పినట్లుగానే, మీరు చెప్పినట్లే మేము వింటామండి. 7:3 తమ సమ్మతి అయితే, 8:5 సమ్మతి అయితే సేమ్. 9:13 తమ సమ్మతి అయితే. అంత హ్యూమిలిటీ అండి ఆమె యొక్క వినయం. ప్రతి చోట అయ్యా మీకు ఇష్టమైతే, మీకు ఇష్టమైతే. ఈవెన్ యేసుక్రీస్తు కూడా మనకు నేర్పించిన పాఠం అది. తండ్రి నీ చిత్తమైతే, నీ చిత్తమైతే. కనుక గుర్తుపెట్టుకోండి, హేగే దయ పొందింది, హేగే ఇచ్చినట్లుగా చేసినట్లు ఆయన ఇచ్చినయే తీసుకుంది. చూచిన వారందరి దయ పొందింది. యుక్తంగా తోచితే చేయండి అనంది. రాజు దయ పొందింది. అనుకూలమైతే చేయమంది. చెప్పినట్లు చేస్తున్నామంది. తమ సమ్మతి అయితే నేను ఇలా చేస్తానని. కనుక ఎస్తేరు ఆమె యొక్క వినయమే. అందుకని బైబిల్లో ఉంది కదా, ఘనతకు ముందు వినయం ఉండను, నాశనమునకు ముందు. అలా నడిచింది కనుకే 9వ అధ్యాయం అంతా 76,000 శత్రువుల్ని చంపేశారండి. 76,000 మందిని చంపేశారు. యూదులు చంపారు. ఈసారి రివర్స్ అయింది. నిజానికి యూదులందరినీ వాళ్ళు చంపాలనుకున్నారు. హామాను ఉరితీపడ్డాడు. హామాను యొక్క 10 మంది పిల్లలు అదే ఉరికొయ్య మీద ఉరితీపడ్డారు. సో ఏంటిది గొప్పవి ఆశ్చర్యం. అక్కడ రాయబడి ఉంటుంది 9వ అధ్యాయంలో. నేను చదువుతాను చూడండి, ప్రార్థన చేస్తాను. 9వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడ 16వ వచనం నెమ్మది పొందిరి. 17వ వచనం సంతోషముగా ఉండిరి. 18వ వచనం విందు చేసుకొనిరి. 19వ వచనం బహుమానములు పంచుకొనిరి. 21వ వచనం బాధపడక నెమ్మది పొందిన దినాలు, దుఃఖం పోయి సంతోషం వచ్చిన నెల, మూలుగుట మాని శుభదినము. అంతేకాదు ఆధారు నెల 13, 14, 15 ఈ తారీఖులన్నింటిలో వాళ్ళు ఒక పండగ పెట్టుకున్నారు. ఏం పండగ అంటే పూరీము పండగ. ఏం పండగ అంటే అదే పూరీము. పూర్ అంటే అర్థం ఏంటి? చీటీ. వాళ్ళు ఏ నెల అయితే బాగుంటుంది యూదులను చంపడానికి అని చీటీ వేశారంట. చీటీలు వేశారు. చీటీలు అయితే ఓహో ఆధారు మాసం, చివరి మాసం అనమాట. ఆ చివరి నెలలో ఏ తారీఖుని చంపాలి అలా చీటీలేసి చేశారు కదా. అదే రోజున చంపారు వాళ్ళందరినీ. 13, 14 కూడా చంపారు. శోషణ కోటలోనే 1000 మందిని చంపేశారు. అక్కడ శోషణ కోటలో కూడా ఉన్నారు శత్రువులు. శోషణ కోటలో వాళ్ళని కూడా చంపారు. కనుక మొత్తం 76,000 మంది లెక్కలోకి వచ్చారు. సో కనుక ఏ చీటీల ప్రకారం అయితే మనల్ని చంపాలనుకున్నారో అదే రోజున శత్రువు నాశనం అయ్యాడు. కనుక మనం పూరీము పండగ. పూర్ అంటే చీటీ, పూరీము పండగ అంటే ఆ చీటీలు వేసి చంపాలనుకున్నారు. అదే దాన్ని పేరుతోనే మనం పండగ చేసుకున్నాం. కనుక పూరీం పండగ రోజున ఎస్తేరు గ్రంథాన్ని ఉదయం నుండి సాయంత్రం దాకా చదువుతారు ఆ రోజంతా. మనకి ఎంత గొప్ప కార్యం. కనుక ఎస్తేరు జీవితం మనకు చాలా ఆదర్శవంతంగా ఉంది. సేవ చేస్తున్న మనకే, ఆత్మల రక్షణ కోరుకునే మనకే, సంఘాల క్షేమం కోరుకునే మనకే, మరి ఒకరినొకరు ప్రోత్సహించుకోవలసిన మనకి, తల్లిదండ్రుల మాట పిల్లలు ఎలా వినాలో అనే కుటుంబ నేపథ్యాన్ని, అధికారులతో మనం ఎలా ఉండాలి అన్న నేపథ్యం, రాజుల ఏడల అధికారుల ఏడల ఎంత భయభక్తులతో ఉండాలనేది మొర్దెకై జీవితంలో. అందుకే 10వ అధ్యాయంలో 5 ఆశీర్వాదాలు మొర్దెకై పొందుతాడు. అతడు యూదుల ప్రధానిగాను, సమాధానపరచువాడుగాను, ప్రజలకు ఇష్టుడుగాను, మరి అనేక మంది క్షమాన్ని కోరేవాడుగా, దేవుని యొక్క దయలో ఎదిగినవాడుగా వర్ధిగా ఉన్నాడు. కనుక మనం వచ్చే వారం ప్రభు చిత్తమైతే మనము దెబోరాను గురించి మనం ధ్యానం చేద్దాం. దెబోరా కూడా మంచి నాయకురాలు. అద్భుతంగా బారాకునిచ్చి దేవుడు అద్భుతంగా కార్యాన్ని జరిగించాడు. ఆ విషయాలు తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలు మన యొక్క ఆధ్యాత్మిక పురోగమనానికి మరి సహాయకరంగా, దోహదకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. తమ్ముడు జాన్
ప్రార్థన చేస్తారు. మనం దీవెన తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల రాజా, వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీ పాదాల చెంతకు చేరి ప్రభా మీ దాసుని ద్వారా విత్తబడిన మాటలన్నీ ప్రభా మా యొక్క హృదయాల్లో మీరు భద్రపరచండి అయ్యా, బలపరచండి. మీ దాసుని ప్రభా ఇంకా ప్రభా మరుగుపరచండి అయ్యా తండ్రి. వారికి కావాల్సిన క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా తండ్రి. ఈ యొక్క ఆత్మీయ సమయంలో ప్రభా మరి ఎంతోమంది ప్రభా మరి దీవించబడలాగా మీరు కృపనే ఉండయ్యా తండ్రి. విస్తరింపచేయండి, అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి అయ్యా తండ్రి మీ దాసుని కావాల్సిన ఆయుష్ ఆరోగ్యాలు ప్రభా సమస్యను సమకూడి మేలుకరంగా జరిగిస్తారని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకు లోకంలో ఎస్తేరు వలె విధేయత కలిగి వినమ్రులుగా దేవుని సన్నిధానంలో గోజాడుతూ తన జాతి కోసం కన్నీరు కారుస్తూ చివరికి దేవుని ద్వారా సహాయాన్ని పొందిన ఎస్తేర్ల వలె ప్రార్థిస్తున్న బిడ్డలకును మనకును లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న జనాంగానికి అంతటికి సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.